మూత్రనాళం సన్నగా మారినప్పుడు సాధారణంగా సజావుగా సాఫీగా జరగాల్సిన మూత్ర విసర్జన అతి కష్టమైన బాధాకరమైన అనుభవంగా మారుతుంది. మూత్రధార చాలా సన్నగా ఉంటుంది. విసర్జన ఒక పట్టాన పూర్తి కాదు. ఈ సమస్యలకు మూత్రంలో మంట కూడా తోడవుతూ ఉంటుంది. మూత్రనాళం సన్నగా మారడానికి చాలా కారణాలే ఉంటాయని చెబుతారు నిపుణులు. వైద్య పరిభాషలో స్ట్రక్చర్ ఆఫ్ యురేథ్రాగా పిలిచే ఈ సమస్యకు చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ 60 ఏళ్ల వయసులోనూ మూత్రం సాఫీగా రాకపోతే ప్రొస్టేట్ పెరిగిందేమోనని అనుమానపడచ్చు. అలాగే మూత్రాశయంలో ఏమైనా ఇబ్బందులున్నాయేమోనని కూడా అనుమానించవచ్చు. అయితే 30 ఏళ్ల వయసులో మూత్రం సాఫీగా రాకుండా ఇబ్బంది పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా మూత్ర మార్గంలో ఇబ్బందుల వల్ల అయ్యుంటుందని డాక్టర్లు చెబుతారు. ఇంకా చెప్పాలంటే మూత్రమార్గం సన్నబడ్డం వల్ల ఈ మూత్ర సమస్యలు వస్తాయి. దీనినే డాక్టర్లు స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రా అంటారు. స్త్రీలలో కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్యలో మూత్రం రావడం అనేది వేదనాభరితంగా ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రా అంటే పాసుకెళ్ళే నాళంకి ఉన్న ఒక వ్యాధి అండి. మామూలుగా మగవాళ్ళల్లో పాసుకెళ్ళే నాళం సైజు ఒక 25 సెంటీమీటర్లు ఉంటుంది. అదే ఆడవాళ్ళు అయితే మనకి 4 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ నాళానికి ఒక ట్యూబ్, పాసుకెళ్ళే ట్యూబ్, దీన్ని ఎక్కడన్నా మనకు సన్నబడితే దానివల్ల వచ్చే ఇబ్బందులు, ఆ వ్యాధిని మనం స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రా అని పరిగణిస్తాం. మూత్రనాళం సన్నబడటానికి గల కారణాలు ఒక 3-4 రకాలు ఉంటాయండి. ఒకటి కంజెనిటల్, పుట్టుకతో కొన్ని డిసీజెస్ ఉంటాయి. సో అవి యురెథ్రల్ వాల్వ్స్ అంటారు. చిన్నపిల్లల్లో పుట్టుకతో సంక్రమించే వ్యాధులు అవి. తర్వాత మోస్ట్ కామన్గా ట్రామా అంటాం. సడన్గా పేషెంట్ వెళ్తా యాక్సిడెంట్లు అవ్వటం, తర్వాత ఒక పిట్లో పడిపోవటం, దానివల్ల మన జెనిటల్ ఏరియాలో ఇంజురీ అవ్వటం వల్ల పాసుకెళ్ళే గొట్టం అనేది కొంచెం డ్యామేజ్ అవ్వటం వల్ల అది హీలింగ్ ప్రాసెస్లో ఈ స్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్, ఎస్టీడీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయండి. సో దాని ద్వారా ఇన్ఫెక్షన్ రావటం, అది హీలింగ్ ప్రాసెస్లో ఆ స్ట్రక్చర్ లాగా డెవలప్ అవడం అనేది జరుగుతుంది. మోస్ట్ కామన్ ఇంకో కాజ్ ఏంటి అంటే హైట్రోజెనిక్ కాజెస్ అంటారు. అంటే వేరే కారణాల వల్ల, ఏదో కారణం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం. మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చెందేటప్పుడు ట్యూబులు వేస్తారు, పైపులు వేస్తారు, కెథెటర్లు వేస్తారు. సో ఆ ప్రాసెస్లో కూడా మన పాసుకెళ్ళే నాళం సన్నబడే అవకాశాలు ఉంటాయి. సో బ్రాడ్గా ఇన్ఫ్లమేటరీ స్ట్రక్చర్స్ అంటారండి. ఇంకోటి ట్రమాటిక్ స్ట్రక్చర్స్ అంటారు వాడుక భాషలో. మూత్రనాళం సన్నబడటం వల్ల పేషెంట్కి ముఖ్యంగా పాస్ దార అనేది తగ్గిపోతుందండి. పేషెంట్ చాలా పాస్ పోసేదానికి చాలా స్ట్రగుల్ అవుతారు. ముక్కి బాగా ప్రెషర్ పెట్టి పాస్ పోయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మామూలుగా మూత్ర విసర్జనకి జనరల్గా ఎవరికైనా ఒక 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ టైం పట్టచ్చు. వీళ్ళు పాస్ పోసేదానికి ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ టైం తీసుకుంటారు. ఇట్లాగే స్ట్రక్చర్ యురెథ్రాతో పాస్ పోయటం వల్ల పాస్ అనేది లోపల ఎక్కువసేపు స్టాక్ ఉండిపోవటం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయండి. తర్వాత రాళ్ళు తయారయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత మన బ్లాడర్ ఎక్కువ ప్రెషర్తో ఈ పాస్ని అనేది పంప్ చేయాల్సిన అవసరం వల్ల బ్లాడర్ కండ అనేది హైపర్ట్రోఫీ అయిపోతుంది. అంటే లావ్ అయిపోయి ప్రెషర్స్ అనేది బ్లాడర్లో ఇన్బిల్ట్ ఎక్కువైపోయి ఆ ప్రెషర్స్ అన్నీ కిడ్నీకి ట్రాన్స్మిట్ అయ్యి కిడ్నీ పనితీరు అనేది దెబ్బతింటుంది. సో కిడ్నీ పనితీరు అనేది దెబ్బతిని కిడ్నీ కండ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రాలో మూత్రధార తగ్గిపోతుంది. మూత్రం పోయడం బాధాపూరితంగా ఉంటుంది. మూత్రంలో 2 ధారలు కనిపిస్తాయి. మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తుంది. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. మూత్ర ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మూత్రం పూర్తిగా బయటకు రాకపోవడం వల్ల మూత్రాశయంలో మిగిలిపోయిన మూత్రం అలాగే నిల్వ ఉండిపోతే అది ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది. దీనివల్ల కిడ్నీలు, మూత్రాశయం, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్లు తరచుగా కనిపిస్తుంటాయి. అలాగే మూత్రమార్గంలో కూడా వాపు వచ్చే ప్రమాదం ఉంది. అరుదుగా ఈ సమస్య మూత్రమార్గ క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రాకి మన డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది RGU అంటారండి, రెట్రోగ్రాడ్ యురెథ్రోగ్రామ్. అంటే ఏం చేస్తారంటే ఒక చిన్న పైపు లాంటిది పెట్టి ఒక కాంట్రాస్ట్ మందు అనేది మనం ఇస్తాము. దాన్ని ఒక ఎక్స్రేలో విజువలైజ్ చేసుకొని గొట్టం ఎలా ఉంది, కొంత ఏ మేరకు గొట్టం సన్నబడింది అనేది మనం క్లియర్గా ఎక్స్రేలో తెలుసుకోగలం. దీన్ని రెట్రోగ్రాడ్ యురెథ్రోగ్రామ్ అంటాం, RGU టెస్ట్ అంటాం. తర్వాత కన్ఫర్మేషన్కి మనం స్ట్రక్చర్ డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలుసుకునేదానికి ఇంకో టెస్ట్ కూడా చేయొచ్చండి. దీన్ని అల్ట్రాసౌండ్ టెస్ట్ అంటాము. దీన్ని మన ఏరియాలో అల్ట్రాసౌండ్ చేయటం వల్ల మనకి ఆ స్ట్రక్చర్ ఏరియా ఎలా ఉంది, స్పాంజియోసిస్ అంటే ఫైబ్రోసిస్ ఎక్కువ ఉందా, డిసీజ్ బాగా సివియర్గా ఉందా,
అనేది మనం క్లియర్గా ఈ అల్ట్రాసౌండ్ మెషిన్ ద్వారా తెలుసుకోవచ్చు. స్ట్రిక్చర్ ఆఫ్ యురెత్రాకి సర్జికల్ ఇంటర్వెన్షనే ఉంటుందండి. సో దీనికి బ్రాడ్గా 2 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒకటి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ అంటాం, ఇంకోటి ఓపెన్ సర్జరీస్ అంటాం. ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ అంటే చిన్న స్ట్రిక్చర్స్కి ఒక 0.5 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ సన్నబడిన దానికి మనం కెమెరాలో నుంచి లోపలికి వెళ్ళి ఎండోస్కోపిక్గానే ఏదైతే దారి మూసుకోపోయిందో ఆ ఏరియాని మాత్రం చిన్న ఇన్సిషన్ ఇచ్చి కట్ చేస్తాం అన్నమాట. దీన్ని ఆప్టికల్ యురెథ్రాటమీ అంటాం, మెడికల్ టర్మ్లో ఆప్టికల్ యురెథ్రాటమీ. ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అండి. ఆ రోజే పేషెంట్ వస్తే ఆ రోజే మనం డిశ్చార్జ్ చేయగలము. అంత ఎండోస్కోపిక్ ప్రొసీజరు చేసిన తర్వాత ఒక చిన్న కెథెటర్ లాంటిది వేసి దాన్ని ఒక 3 days కాల వ్యవధిలో తీసేస్తాం. దీన్ని ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్ అంటారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే ఓపెన్ మేనేజ్మెంట్. ఈ ఓపెన్ మేనేజ్మెంట్ అనేది కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆగ్మెంటెడ్ యురెథ్రోప్లాస్టీ అంటాం, అంటే కొంతమేర పెద్ద గొట్టము సన్నబడింది మనకి. సో దాన్ని అంతా ఏం చేస్తామంటే కట్ చేసి ఓపెన్ చేసి దాన్ని సప్లిమెంట్ చేస్తాం. మనకున్న న్యాచురల్ బాడీ టిష్యూస్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే బక్కల్ మ్యూకోసా అంటాం. నోటిలోని చర్మాన్ని బయటికి తీసి మనం పాస్కెళ్ళే గొట్టాన్ని ఆగ్మెంట్ చేస్తాం, లెంత్ పెద్దది చేసి ఆ స్ట్రక్చర్ రిపేర్ అనేది చేస్తాం. దీన్ని ఆగ్మెంటెడ్ యురెథ్రోప్లాస్టీ అంటాం. దీనికి మోస్ట్ కామన్గా మనం వాడే టిష్యూస్ 2 అండి. ఒకటి బక్కల్ మ్యూకోసా గ్రాఫ్ట్ అంటాం, రెండోది స్కిన్ ఫ్లాప్స్ అంటాం. మన అంగం దగ్గర ఉండే చర్మాన్నే వాడుకొని దాన్ని ఒక గ్రాఫ్ట్ లాగా తయారు చేసుకొని ట్యూబ్ని మళ్ళీ తయారు చేస్తాం. తర్వాత స్ట్రిక్చర్ సెగ్మెంట్ చిన్న ట్రామా వరకు జరిగింది, కొంచెం డ్యామేజే ఉంది, ఇట్లాంటి దానికి ఏం చేయొచ్చు అంటే ఆ డ్యామేజ్ అయిన ట్యూబ్ని కట్ చేసేసుకొని ఆ పార్ట్ని వరకే మళ్ళీ ఫ్రెష్గా మా 2 edgesని కలిపి కొడతాం. దీన్ని ఎండ్ టు ఎండ్ యురెథ్రోప్లాస్టీ అంటాం. సో బ్రాడ్గా ఈ 2 బేసిక్ సర్జరీస్ అనేవి స్ట్రిక్చర్ మేనేజ్మెంట్కి మనం రెగ్యులర్గా చేస్తుంటామండి. యుక్త వయసులో మూత్రం పోయడంలో ఇబ్బందులు కనిపించాయంటే దానికి కారణం మూత్ర మార్గం సన్నబడిందేమోనని అనుమానించాలి. ఒకవేళ ఆ సమస్య కనుక ఉంటే దానికి మందులు వాడడం కానీ, లేదా మూత్ర మార్గాన్ని వెడల్పు చేయడం కానీ, లేదంటే సర్జరీ చేసి దానిని సరిచేయడం కానీ చేస్తారు.